ఈరోజు కంటక వాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన స్వభావాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మొదటగా ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన కృపా కనికరములు గలవాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండువాడు. ఆయన మన పట్ల ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉంటాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడువనివాడు, ఎన్నడూ ఎడబాయనివాడు. అందుకే దేవుడు తన పిల్లలమైన మనము కూడా ఎల్లవేళలా ఆయనతో ఉండుటకు ఆయన పోలికగా జీవించమని మనలను వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమాయను కోత మీరు కోయుడి అని దేవుడు చెప్పిన ఈ మాటను మనం గమనించినట్లయితే, దేవుని వాక్యమను విత్తనము మన హృదయంలో వేసిన ఎడల మనం నీతిమంతుల వలె ఫలిస్తాము. ఆ ఫలము దేవుని ప్రేమను పొందుటకు కారణమవుతుంది. అందుకే దేవుని ప్రేమను పొందుటకు, దేవుని వాక్యానుసారమైన జీవితమును జీవించుటకు మనం అన్ని సమయాలలో సిద్ధపాటు గలవారమై ఉండాలి. దేవుని వాక్యములు ఈ విధంగా సెలవిస్తున్నాయి. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. మనము మేలు చేయుటయందు విసుగకయుందము, మనం అలయక మేలు చేసిమేని తగిన కాలమందు పంట కోతుము. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అని. ప్రియులారా, మనం ఈ లోకంలో నీతిమంతులముగా ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఒకవేళ మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే దేవుని నీతిని మనం పొందలేము. అందుకే దేవుని వాక్యాన్ని చదువుటకు, ఆ వాక్యానుసారముగా జీవించుటకు మనం అన్ని సమయాలలో సిద్ధపాటు గలవారమై బ్రతుకుదాం. సమయము గతించుచున్నది కనుక సమయము పోనీయక దానిని మనం సద్వినియోగం చేసుకుని వారమై జీవిద్దాం. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. కనుక ఆయన ప్రత్యక్షమై మన మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుటకు మన సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారమై ఉందాం. అపవాది తనకు సమయం కొద్దిగానే ఉందని దేవుని చేత ఏర్పరచబడిన వారిని సైతం పడవేయుటకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే మనం సమయమును పోనీయక దేవుని వాక్యమందు దృష్టి నిలిపి సాతాను బంధకాల నుండి విడిపింపబడి దేవునిలో బహుగా ఫలించువారమై జీవిద్దాం. ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నడం అంటే ఇదివరకు ప్రార్థించని మనము కన్నీటితో ప్రార్థించడం, ఇదివరకు వాక్యం చదవని మనం వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా జీవించడం, ఇదివరకు ఉపవాసం ఉండని మనం నశించు వారి కొరకు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టడం. ఇలాంటి జీవితాన్ని జీవించుటకు మనం దృష్టి నిలిపి దేవుణ్ణి వెదుకువారమై ఉండాలి. అబ్రహాము వలె దేవుని మాట మీద ఇప్పటి వరకు మనం విశ్వాసం ఉంచనట్లయితే ఇప్పటి నుండి దేవుని ప్రతి మాట మీద విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నటకు విశ్వాస వీరులమవుదాం. ఇప్పటి వరకు దేవుడిచ్చిన పనిలో నమ్మకముగా లేనట్లయితే ఇక నుండి మోషే వలె దేవునికి నమ్మకముగా జీవించుటకు దేవునిపై ఆధారపడదాం. ఇప్పటి వరకు దేవుని హృదయానుసారముగా సేవించినట్లయితే ఈ రోజు నుండే దావీదు వలె దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించి ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించుకుందాం. యోనా వలె నశించు వారి పట్ల ఆశ లేకున్నను పౌలు వలె దేవుని పిల్లలు నశించకుండా వారిని రక్షించుటకు ప్రయాసపడు వారమై ఉందాం. అన్నిటికన్నా ముఖ్యముగా దేవుని కొరకు రోషము గలవారైన దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె దేవుని నీతి కొరకు జీవించు వారమై ఉందాం. దేవుని ప్రజలమైన మనము దేవుని ప్రేమను ఈ లోకానికి చూపించుటకు సహనంతో జీవించు వారమై మన శత్రువులను సహితం ప్రేమించి వారి రక్షణకై ప్రార్థించు వారమై జీవిద్దాం. మనం ఎన్నడూ చేయని కార్యాలను దేవుని కొరకు చేయుటకు సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరిశుద్ధముగా దేవునికి మనలను మనం అప్పగించుకుందాం. ఈ వాక్యము దేవుని కొరకు రోషము కలిగి ఏ పాపము చేయక పరిశుద్ధముగా జీవించాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని నీతి కలిగి జీవిద్దాం. దేవుని ప్రేమ మనకు తోడై ఉండి మనలను ఆయన పోలికగా మార్చునుగాక. ఆమేన్.